హలో! వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి ముచ్చట్లో మనం విమెన్. కాసేపు మనం మన గురించి మాట్లాడుకుందాం. యూ నేమ్ ఇట్, వి హ్యావ్ ఇట్. ఏదన్నా చెప్పండి. ఐరన్ లేదంటారు, లేకపోతే పీసీఓడీ ఉందంటారు, థైరాయిడ్ ఉందంటారు. ఇవి ఏమీ లేకపోయినా నీరసంగా ఉంటది, క్లారిటీ ఉండదు, డిస్టర్బ్డ్‌గా అనిపిస్తది. ఎప్పుడన్నా ఈ అన్నిట్లికి రీజన్ ఏంటని ఎప్పుడన్నా అనుకున్నారా? మనం బ్లేమ్ చేయాలంటే చాలా ఉంటాయండి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి ఆలోచించండి. ఐదర్ ఇట్ ఈస్ 3 పూటలు గానీ, 2 పూటలు గానీ మీరు ఎన్ని సార్లు తిన్నా సరే, హావ్ యూ ఎవర్ ప్రయారిటైజ్డ్ యువర్ సెల్ఫ్? మీరు తిన్నారా అని చెప్పి ఒకళ్ళొచ్చి అడిగితేనే తింటారా? మనం గూడా తినాలి కదా! ఇంట్లో ఇంతమందికి ఇన్ని చేయాలంటే మనకు కూడా ఓపిక ఉండాలి కదండీ! నేను చాలా మంది దగ్గర ఫ్రీక్వెంట్‌గా వినే ఆన్సర్ ఒకటుంటది. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫన్నీ. "ఏం తిన్నారు ఇవాళ?" అని అడిగితే, ఇవాళ ఆయన ఊరెళ్ళారండి. నేనొక్కదాన్నే కదా! అందుకని పచ్చడేసుకొని తినేసాను. ఇవాళ పిల్లలకి పొద్దున్న క్యారేజ్ పెట్టేసాను. అందుకని నేను పెరుగేసుకొని తినేసాను" అంటారు. మీ ఇంట్లో నలుగురున్నారని మీకు తెలిసినప్పుడు, కుక్ చేసేటప్పుడు నలుగురికి కుక్ చేసుకోవచ్చు కదా! నాకనిపిస్తది. కానీ ఎప్పుడు నేను బయటికి చెప్పను. అడిగినా బాగోదని. ఓకే. మీ ఇంట్లో అందరూ ఊరెళ్లారు సరే. మీరు వండుకోవచ్చు కదా! ఒకళ్ళ కోసం వంట చేసుకుంటే అదేమన్నా పాపమా? ఏమైపోతది? ఒక 2 మినిట్స్. కొంచెం దాని మీద శ్రద్ధ పెడితే అయిపోతది. ఎందుకెప్పుడు పచ్చడేసుకునే తినాలి? ఒకళ్ళ కోసం కూరొండితే అది కూర అవ్వదా? అంటే ఒకళ్ళే ఉంటే వాళ్ళు ఫుడ్డే తినరా పోనీ? పోనీ మీరెప్పుడన్నా ఊరెళ్తున్నారనుకోండి. ఒకవేళ మీ హస్బెండో, లేకపోతే మీ ఇన్‌లాసో ఎవరన్నా ఇంటి దగ్గర ఉంటున్నారనుకోండి. వాళ్ళకి పచ్చడేసుకొని తినమని చెప్పేసి వెళ్ళిపోతారా? చెప్పరు కదా! అన్నీ వండి నీట్‌గా ప్యాక్ చేసి, అన్నీ అక్కడ పెట్టి, "అక్కడ పెట్టానండి తినండి" అని చెప్పి ఎళ్తారు. వెళ్ళాక మళ్ళీ టైం అయినప్పుడు కాల్ చేసి, "తిన్నారా?" అని కూడా అడుగుతారు. మీరు వాళ్ళని అంతలా పట్టించుకుంటున్నప్పుడు, మిమ్మల్ని మీరు పట్టించుకోవడంలో తప్పేముంది? ఒకసారి ఆలోచించండి. వండుకోవాలంటే చాలా చేసుకోవచ్చు. కాంప్లికేటెడ్‌గా ఏదేదో చేయక్కర్లేదు. నేనివాళ ఈ అర్థమయ్యేలా చెప్దామని చెప్పే అన్‌ఫిల్టర్డ్ వీడియో తీసి పెడుతున్నాను. సో, దిస్ ఈస్ జస్ట్ ఫర్ మీ. చిన్న గ్లాస్ రైస్. దట్ ఈస్ ఆల్ ఐ నీడ్. నాకివాళ మోస్ట్ సింప్లెస్ట్ ఫుడ్ తినాలనిపించింది. దిస్ ఈస్ మై ఎంటైర్ చైల్డ్‌హుడ్. ఎగ్స్ బాయిల్ చేసి, దానికి నాట్లు పెట్టి, ఏపి, కూరొండుకొని బావుంటది. బట్ దిస్ ఈస్ మై కైండ్ ఆఫ్ కర్రీ. చూసి భయపడకండి. చాలా బావుంటది. ఎందుకంటే ఇలా బీట్ చేసేసినప్పుడు మేబీ షేప్ కొంచెం వేరీగా అవ్వచ్చు. బట్ అది ఉప్పు, కారం అన్నిటిలోనూ కలిపి ఉడుకుతది కాబట్టి టేస్ట్ చాలా బావుంటది. డూ ట్రై. పులుసుల్లోకి వేసుకోవచ్చు, టమాటో కర్రీలోకి వేసుకోవచ్చు. ఎగ్ ఇలా యేసుకుంటే చాలా బావుంటదండి. ఒకవేళ మీరు కూడా ఎప్పుడన్నా ఇలా తినుంటే కామెంట్ చేయండి. లేదు అంటే ట్రై చేసి చెప్పండి. ఖచ్చితంగా బావుంటది. భయపడకండి. అన్ని సార్లు చెప్తున్నానంటే ట్రై చేయాల్సిందే. అండ్ నాకు పర్టిక్యులర్‌గా కోడిగుడ్డు ఇగురులో పాలేసుకుంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి అలా తిన్నాను. నచ్చేది. ఇప్పటికి అలాగే తింటాను కూడాను. సో, నేనైతే ఇందులో కొంచెం పాలేసుకున్నాను. అలా మూత పెట్టేసి వదిలేసేస్తే కర్రీ రెడీ అయిపోతది. సో, కమింగ్ టు ద పాన్. దీని గురించి కూడా ఇవాళ నేను మాట్లాడదాం అనుకున్నాను. మనం తినే ఫుడ్‌లో మనకు సరిపడగా ఐరన్ దొరకాలంటే చాలా కష్టం. అందుకనే ఐ ఆఫెన్ ప్రిఫర్ ఐరన్ పాన్స్. ఎంతో కొంత అందులోంచి వస్తదని ఒక చిన్న ఆశ అంతే. మెయింటెనెన్స్ కష్టం అని చాలామంది అనుకుంటారు. మీరు వంట అయిపోయాక జస్ట్ వాష్ చేశాక ఒక్క 1 స్పూన్ ఆయిలేసి స్ప్రెడ్ చేసి మూత పెట్టి వదిలేసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా వాడుతూ ఉంటుంటే దానికి సీజనింగ్ ఏమీ చేయక్కర్లేదు. ఎప్పుడన్నా మీరు వాడినప్పుడు అలా పక్కన పెట్టేసారనుకోండి, ఒక్కసారి కొంచెం నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ వాడితే సరిపోతది. సో, టుడే ఐయామ్ అలోన్. బట్ దిస్ ఈస్ మై లంచ్. అండ్ కమింగ్ టు దిస్ ప్లేట్, నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఎవరో ఇచ్చారంట. ఇప్పటికి నేను అందులోనే తింటాను. దట్స్ మై కంఫర్ట్.